ఈ రోజు ఎపిసోడ్లో మొత్తానికి మాధవ్ ఇంటికి తిరిగొస్తాడు. అతడిని చూసి మహాలక్ష్మి కేశవ నారాయణ కన్నా అందకు ఎప్పుడూ ఇలా చేయకు అన్నయ్యా. నువ్వు లేకపోతే మేము లేము. మాకోసం నువ్వు దూరంగా వెళ్ళాలని అనుకోకు. దానికి మాధవ, మీరు బాధపడుతున్నారని తిరిగొచ్చాను తప్ప. నాకున్న ఈ జాతక దోషం, అదృష్టహీనత వల్ల నేను మీకు దూరంగా ఉండటమే మంచిదని అనుకుంటున్నాను. అది విన్న మహాలక్ష్మి సీరియస్ అవుతూ, ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది కదా పెద్దీ. అంతేకాని ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం, ఈ బృందావనాన్ని ఇలా చేయడం న్యాయమేనా అని కోప్పడుతుంది. ఇంట్లో వాళ్లంతా కూడా మాధవపై కోపడతారు. ఆ తర్వాత చక్రి ఇద్దరు ముగ్గురు గొప్ప పండితులను ఇంటికి తీసుకొచ్చి దోష నివారణ మార్గం అడుగుతాడు. వాళ్ళు, రుద్రవరం వెళ్తే మీ నాన్నగారు మొక్కుకున్న మొక్కుబడి ఉంది, దాన్ని చెల్లించాలి. అది చెల్లించకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. మాధవ ఈ జాతక దోష శిక్షను భరించాల్సి వస్తోంది అని చెప్తారు. దానికి చక్రి, మహాలక్ష్మి, కేశవ, కన్నా ఒప్పుకుంటారు.